హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియోలో నా ఇండియా టు యూఎస్ఏ ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో ఇంక ఇంట్లో మమ్మీ డాడీ తాతయ్య వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అత్త మామలు పిన్నులు బాబాయిలు అందరం ఉన్నాం అనమాట. సో ఇంకా రేపు ఈవినింగ్ నా ఫ్లైట్ చెన్నై నుంచి. సో ఇంట్లో అందరం ఇంకా సరదాగా కూర్చొని దంషరాడ్స్ ఆడుకోవడం అండ్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి మంచి టైం స్పెండ్ చేసాం లాస్ట్ డే. ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా అంతా కార్లో అంతా రెడీ చేసేసుకున్నాను. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే గుంటూరు టు చెన్నై ఇప్పుడు కార్లో బయలుదేరుతున్నాం, నేను మమ్మీ డాడీ అండ్ మా తమ్ముడు కలిసి. సో వాళ్ళని డ్రాప్ చేసి తిరుపతి వెళ్ళిపోతారనమాట. సో మార్నింగ్ 7కి బయలుదేరాం అండ్ ఆన్ ద వేలో సూళ్ళూరుపేటలో ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం ఆగామన్నమాట టెంపుల్లో. సో ఫ్రెండ్స్ కూడా వచ్చారు గుంటూరు నుంచి, నలుగురు వేరే కార్లో. సో వాళ్ళు ఏంటంటే చెన్నై టు శబరిమల వెళ్తున్నారు ఫ్లైట్లో. సో అక్కడికి వచ్చేసి ఇంకా డాడీ వాళ్ళు నన్ను డ్రాప్ చేశారు. ఫ్రెండ్స్ కూడా మాతో పాటు సైమల్టేనియస్గా మా వెనకాలే వస్తూ ఉన్నారనమాట. సో ఇంక మధ్యాహ్నం ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా అందరం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి చెన్నై వెళ్ళాక ట్రాఫిక్ బాగా ఉంటుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అట్లా అయింది. ఇంకా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కూడా ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా కార్యక్రమాలు ఎమోషన్స్ అన్నీ కానించేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను 5:30 కల్లా. సో ఇంకా బ్యాగ్ చెక్ ఇన్ లైన్ చూసుకుంటే అప్పుడే ఓపెన్ చేశారు. కరెక్ట్గా 23 షార్ప్ ఉందన్నమాట. సో ఇంకా బ్యాగ్ చెకింగ్ చేసి స్టార్ట్ అయితే అయిపోయాను లోపలికి. సో ఫస్ట్ నా ఫ్లైట్ ఐటినరీ చూసుకుంటే చెన్నై టు కొలంబో శ్రీలంక 1.5 అవర్ ఫ్లైట్. అక్కడ ఒక 3 అవర్స్ స్టాప్ ఉంది లేఓవర్, అక్కడ నేను ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. అక్కడి నుంచి కూడా సేమ్ శ్రీలంకన్ ఎయిర్వేస్లోనే కొలంబో టు ప్యారిస్ అనమాట. అది అరౌండ్ 11 అవర్స్ ఫ్లైట్ టైం అండ్ అక్కడ ఒక 3.5 అవర్స్ 3 hours 35 minutes అట్లా ఉంది లేఓవర్. అక్కడి నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్లో ప్యారిస్ టు డాలస్ ఒక 10 hour ఫ్లైట్ అనమాట. సో ఓవరాల్ మొత్తం ఫ్లైట్ టైం విత్ లేఓవర్స్ కలిపి 29 hours. అండ్ నేను బుక్ చేసింది విత్ శ్రీలంకన్ ఎయిర్వేస్, శ్రీలంకన్ ప్లస్ అమెరికన్ అరౌండ్ 60K అట్లా పడింది టికెట్ నాకు ఐఎన్ఆర్లో. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చి బ్యాగేజ్ డ్రాప్ లైన్ చూసుకుంటే మళ్ళీ అక్కడ ఒక తలకాయ నొప్పి. ఆ బ్యాగేజ్ డ్రాప్ మొత్తం ఇంకా క్యూ కూడా ఓపెన్ చేయాలి ఆ కౌంటర్. సో ఆ కౌంటర్ ఓపెన్ చేశాక లైన్ ఇంత పొడుగుంది. సో అదంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చి సెక్యూరిటీ చెక్ దగ్గర అయితే ప్రశాంతంగా అయిపోయింది అనమాట. సెక్యూరిటీ చెక్ ఎట్లాంటి ఇబ్బంది రాలేదు అండ్ ఎవ్వరు లేరు. ప్రశాంతంగా ఎలక్ట్రానిక్స్ అన్ని బయటపెట్టి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే గేట్ దగ్గరకు వచ్చాను. ఎక్కువ దూరం కూడా నడవలేదు. ఇది కొత్త టెర్మినల్ చెన్నైలో, టెర్మినల్ 2 నుంచి ఇది. సో మొత్తం ప్రస్తుతానికి అప్డేట్స్ ఇది అనమాట. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఆన్ ద గోలో ఇస్తాను అండ్ ఆల్సో ఫ్లైట్ అంతా చూపిస్తాను అండ్ లోపల ఫుడ్ ఎవ్రీథింగ్. సో ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. లెట్స్ గో. జస్ట్ ల్యాండెడ్ ఇన్ శ్రీలంకన్ ఎయిర్పోర్ట్. సో కొలంబోలో ల్యాండ్ అయ్యాను. హారిబుల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. 1:10 నాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా అసలు పాత ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటా. లైక్ లిటరలీ లెగ్ స్పేస్ అయితే 0. నా 2 కాళ్ళు ఇట్లా దగ్గరికి పెడతంటే ఎదురు సీట్కి తగిలి అసలు పట్టట్లేదు కాళ్ళు కూడా. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. నాకు ఇంకా లక్ ఏంటంటే మా మిడిల్ సీట్లో ఎవరు లేరు. సో మిడిల్ సీట్లో ఎవరు లేకపోయేసరికి ఇంకా కాళ్ళు అట్లా అడ్జస్ట్ చేసుకుంటా కూర్చున్నా. అండ్ అసలు టేక్ ఆఫ్ అప్పటి నుంచి ల్యాండింగ్ దాకా 1:10 నాకు నరకం కనపడింది. లైక్ లిటరల్లీ టేక్ ఆఫ్ అప్పుడే అదేదో పెట్రోల్ ఆటోలో డీజిల్ పోస్తే డ్రర్ అని కొట్టుకొని సౌండ్ వచ్చినట్టు అసలు టేక్ ఆఫ్ దగ్గర మొదలైన సౌండ్. గాల్లోకి వెళ్ళాక ఏమన్నా ఆగిద్దేమోలే అనుకున్నా. ల్యాండ్ అయ్యేదాకా, టేక్ ఆఫ్ నుంచి ల్యాండ్ అయ్యేదాకా అదే సౌండ్. తల పగిలిపోయింది. అండ్ ఇంకా ట్రే టేబుల్స్ అన్నీ పగిలిపోయి సీట్స్ ఎడ్జెస్ అంతా చిందరవందరగా చండాలంగా సీట్స్ ఎడ్జెస్ చినిగిపోయి విండోస్ ఎడ్జెస్ కార్నర్స్లో పగిలిపోయి మరి ఎంత పాత ఎయిర్ క్రాఫ్ట్ నాకు తెలియదు. నేను ఎక్కింది ఇప్పుడు A320 శ్రీలంకన్ ఎయిర్లైన్స్ది. అసలు నాకు 1 hour 10 minutesకి హారిబుల్గా ఉంది. అసలు నాకు భయం వేసింది. 10.5 గంటలు కూర్చోవాలి ఇప్పుడు నేను ప్యారిస్ ఫ్లైట్కి. కొలంబో టు ప్యారిస్ 10.5 hours ఫ్లైట్. 10.5 hours ఫ్లైట్ ఇంతే ఉంటే నా పరిస్థితి ఊహించుకుంటే దివిడే ఇంక అట్లా ఉంటుంది నా పరిస్థితి. సో హోప్స్ ఇప్పుడు ఎక్కబోయేది ఎయిర్ బస్ A330.
ఇది కొంచెం బాగుంది, లెగ్ స్పేస్ కొంచెం బాగుంటే కంఫర్టబుల్గా అట్లీస్ట్ కంఫర్టబుల్గా కాకపోయినా ఓకేగా ఉండాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జస్ట్ నౌ ల్యాండెడ్ ఇన్ ప్యారిస్. టైం 10 అవుతుంది కరెక్ట్గా. బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి ఇప్పటికి. నా ఫ్లైట్ 11కి లైక్ పిన్ టు పిన్ వచ్చాను అనమాట బోర్డింగ్ స్టార్ట్ అయ్యే టైంకి. శ్రీలంకలో వాళ్ళు శ్రీలంక టు ప్యారిస్ ఫ్లైట్ నేను బోర్డ్ అయిన తరువాత నియర్లీ రన్వే మీదే లైక్ 1 అవర్ నియర్లీ రన్వే మీదే కూర్చోబెట్టారనమాట. సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చిందంట, డోర్ సెన్సార్ ఏదో చెప్పారు టెక్నికల్ ఇష్యూ వల్ల. మళ్ళీ రన్వే మీదకి వెళ్ళి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి ఆ టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేసుకొని వాళ్ళందరూ మళ్ళీ ఇంజనీర్స్ ఎవరో ఫ్లైట్ ఎక్కి అదంతా చూసి ఆ 1 అవర్ లేట్ తర్వాత మేము ప్యారిస్ ల్యాండ్ అయ్యేసరికి 1 అవర్ 10 మినిట్స్ లేట్ అట్లా అయింది. ఈ యూరోపియన్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇంతే ఉంటాయి అనుకుంటా. ఈ ప్యారిస్ ఎయిర్పోర్ట్ కూడా దిగాక ఎక్కడ కరెక్ట్ డైరెక్షన్స్ నావిగేషన్ ఎక్కడ రాయాల, ఇంకా అట్లా చూసుకుంటా ట్రాన్స్ఫర్స్లోకి వచ్చి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కి 2B టెర్మినల్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ నేను టెర్మినల్ 2Bలో B21 నా గేట్ డాలస్ ఫ్లైట్ది. ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ ఫ్లైట్. ఇక్కడ నుంచి 10.5 అవర్స్ ప్యారిస్ టు DFW. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా ఇందాక 11 అవర్ ఫ్లైట్ ఇట్స్ ఓకే. నేను ఫస్ట్ ఎక్కిన కొలంబో ఫ్లైట్ చూసి భయపడ్డా కదా, పర్లేదు. అక్కడి నుంచి నేను ప్యారిస్ వచ్చిన ఫ్లైట్ ఇస్ ప్రెటీ గుడ్. ఫుడ్ అంతా బాగుంది అండ్ లెగ్ స్పేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో లెట్స్ సీ హౌ ద లాస్ట్ ఫ్లైట్ గోస్. ఫైనల్లీ అయ్యా, అసలు ఇవాళ టేక్ ఆఫ్ అవుతుందా లేదా అనుకున్నాను. వరుసగా 15 ఫ్లైట్స్ ఉన్నాయి. గంటన్నర డైరెక్ట్గా రన్వే మీదే ఉంచాడు. ఫైనల్లీ టేక్ ఆఫ్ అయింది. ఇంకా ఫుడ్ అయితే పెట్టారు. ఏదో చెత్త సినిమా పెట్టుకుని చూస్తున్నాను. ఒక క్రాకర్స్, ఒక 2-3 బిస్కెట్స్ టైప్లో ఇచ్చారు. ఒక చిన్న కేక్ పీస్ లాగా ఉంది. అండ్ సాలడ్, క్యారెట్స్, టొమాటోస్, లెట్యూస్, ఇంక ఇవన్నీ అనమాట. ఇది ఒక రాయి లాంటి బ్రెడ్ అనమాట. అండ్ ఇంకా మెయిన్ కోర్స్ విషయానికి వచ్చేస్తే మ్యాష్డ్ పొటాటోస్ అండ్ చికెన్ అండ్ సమ్ వెజిటబుల్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఐ లైక్ ప్రతి మచ్ గుడ్. ఫ్లైట్ ఫుడ్ అంతా నచ్చుతుంది నాకేంటో. ఇంకా డైట్ కోక్ ఒకటి తీసుకొని తాగేసి పడుకున్నాను ప్రశాంతంగా. అలా పడుకున్నానో లేదో మళ్ళీ అలా వచ్చి వెంటనే డెజర్ట్ అని చెప్పి లేపి ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు. సర్లే లేపితే లేపాడు, చాలా బాగుంది ఐస్ క్రీమ్. ఇంక తినేసి మళ్ళీ పడుకున్నా. Just landed in Dallas, back home. Immigration done, baggage collected. Friends వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాను ఇక్కడే. ఇంకో 15 minutes పడుతుంది అన్నారు. టూ టైర్డ్ అసలు. ఇంకా మరి అక్కడ ఇండియాలో నైట్ కదా, అందుకని నిద్ర అనుకుంటా. కళ్ళు అంతా లాగుతున్నాయి, గొంతు కూడా రావట్లే వాయిస్. సో ఇంకా వాళ్ళు రాగానే ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి
కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇవాళ. సో దట్ ఈస్ దిస్ వ్లాగ్. అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. అండ్ ఈ వీడియో నాకు లైక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే డిస్ప్లే ఇక్కడ ఫాలో అయిపోండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.